బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని జి నాగమణి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. అనంతరం శారదా ప్రసాద్ గారు, అప్పారావు గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. జై బాబా అండి, నాగమణి గారు. जय बाबा जय बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా అండి. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి రజని. జై బాబా. జై బాబా మణి, చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మరి సంకీర్తనలోకి వెళ్దామండి. సంకీర్తనలో ముందుగా శారద గారు పాడతారు, తర్వాత అప్పారావు గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. శారద జై గారు. బాబా. జై బాబా. మా అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జోహారు శ్రీ మెహరీషా సర్వలోకాలేలే పరమేశా కరుణించి కాపాడరావా ప్రభు దివ్య సనాతన దేవా జోహారు శ్రీ మెహరీసా సర్వలోకాలేలే పరమేశా కరుణించి కాపాడరావా ప్రభు దివ్య సనాతన దేవా అందమంత పోత పోసి పొందికైన రూపమెంచి అందమంతా పోత పోసి పొందికైన రూపమెంచి సాకార రూపాన లోకాన కొలువైన మాయిల వేలు పువయ్యా సాకార రూపాన
లోకాన కొలువైన మాయిల వెలుపువయ్యా జేజేలు పలికేమో బాబా మా పూజలందుకోవా దేవా జేజేలు పలికేమో బాబా మా పూజలందుకోవా దేవా జోహారు శ్రీ మెహరీషా సర్వలోకాలేలే పరమేశా కరుణించి కాపాడరావా ప్రభు దివ్య సనాతన దేవా విశ్వవేదాననుభవించి అవమానాలెన్నో భరించి విశ్వవేదాననుభవించి అవమానాలెన్నో భరించి అజ్ఞాన తిమిరాన మసలేటి మానవుల కొసగేవు నీ దివ్య ప్రేమ అజ్ఞాన తిమిరాన మసలేటి మానవుల కొసగేవు నీ దివ్య ప్రేమ జేజేలు పలికేమో బాబా మా పూజలందుకోవా దేవా జేజేలు పలికేమో బాబా మా పూజలందుకోవా దేవా జోహారు శ్రీ మెహరీసా సర్వలోకాలేలే పరమేశా కరుణించి కాపాడరావా ప్రభు దివ్య సనాతన దేవా మనసులన్నీ హరించి మా పాపాలన్నీ క్షమించి మనసులన్నీ హరించి మా పాపాలన్నీ క్షమించి ఎన్ని జన్మలైనా నీ పాద కుసుమాలు విడిపోని వరమీయవయ్యా ఎన్ని జన్మలైనా నీ పాద కుసుమాలు విడిపోని వరమీయవయ్యా జేజేలు పలికేమో బాబా మా పూజలందుకోవా దేవా జేజేలు పలికేమో బాబా మా పూజలందుకోవా దేవా జోహారు శ్రీ మెహరీసా సర్వలోకాలేలే పరమేశా కరుణించి కాపాడరావా ప్రభు దివ్య సనాతన దేవా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ అందరికి జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి శారద గారు చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు అప్పారావు గారు సంకీర్తన చేస్తారు, తర్వాత దినేష్ రెడీగా ఉండాలి. జై బాబా రజీ మేడం గారు జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, హృదయ వేదన తీర్చరా మెహరు. నీ రూపు నీ చూపు మరువలేను స్వామి, నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నీ నిలువలేను. నిన్ను వలచి వచ్చినాను నిమిషమే నీ నిలువలేను. ఏలుకొనుము ప్రాణనాద, ఏలుకొనుము ప్రాణనాద, ఏ వగింపు ఏలరా నీ చూపు నీ రూపు మరువలేను స్వామి, హృదయ వేదన
తీర్చరా మెహరు మూగైన హృదయ వీణ మీటినావు మెహరు దేవా మూగైన హృదయ వీణ మీటినావు మెహరు దేవా మరల కూడ మౌన మేళ మరల కూడ మౌన మేళ శృతిని కల్పి పాడరా నీ రూపు నీ చూపు మరువలేను స్వామి హృదయ వేదన తీర్చరా మెహరు రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు రాముడవో కృష్ణుడవో ఎరుకలేదు ఎరుగలేదు నా హృదయేశుడ నీవేయని నా హృదయేశుడ నీవేయని తెలుసుకుంటిరా మెహరు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి హృదయ వేదన తీర్చరా మెహరు నీ రూపు నీ చూపు మరువలేను స్వామి అవతార్ మెహర్ బాబా की जय जय बाबा रजी మేడం జయవండి అప్పారావు గారు, చాలా చక్కని సంకీర్తన. అంత చక్కగా పాడినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు దినేష్ సంకీర్తన చేస్తారు, తర్వాత జలజ గారు రెడీగా ఉంటారు. జై బాబా దినేష్. जय बाबा अम्मा। జై. अवतार मेहर बाबा की जय। पूर्णम मेहरवतारम पूर्णम मेहरवतारम रूपम पूर्णम नामं पूर्णम रूपम पूर्णम नामं पूर्णम परमात्मानुभवमु पूर्णाति पूर्णम परमात्मानुभवमु पूर्णाति पूर्णम पूर्णम मेहरवतारो आ आ परम संपूर्णं निराकार ब्रह्मं देवादिदेवं एकैक सत्यं परम संपूर्णं निराकार ब्रह्मं देवादिदेवं एकैक सत्यं सर्वसंपूर्णम् सर्वसंपूर्णं मेहरावतारं शाश्वतानन्द दिव्यां सतेजं पूर्णं मेहरवतारो आ आ मेहरं मेहरं परमं पुरुषं मेहरुनिरूपं सर्वात्मांशं मेहरं मेहरं परमं पुरुषं मेहरुनिरूपं सर्वात्मांशं सर्वाराध्यो सर्वाराध्यं एकैकदैवं కలియుగమనకది దైవానుగ్రహము పూర్ణం మెహరవతారో ఆ ఆ
మనసులహరణం ప్రేమకు చిహ్నం అది కారుణ్యం ఆనందహాసం మనసులహరణం ప్రేమకు చిహ్నం అది కారుణ్యం ఆనందహాసం నామస్మరణం ఆ నామస్మరణం సర్వార్థ సాధనం మెహర శ్రీకర భాషాణ విదితం పూర్ణం మెహరవతారం రూపం పూర్ణం నామం పూర్ణం పరమాత్మానుభవము పూర్ణాతి పూర్ణం పూర్ణం మెహరవతారం ఆ ఆ అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా నాన్న దినేష్. చాలా చక్కటి పాట, అంత చక్కగా నువ్వు పాడావు. కొన్ని పాటలు నీ వాయిస్ లో చాలా అద్భుతంగా, అంటే ప్రభు దరికి చేర్చేస్తుందన్నమాట. మా మనసులన్నీ కూడా బాబా మీదకి వెళ్ళిపోతాయి. అంత అద్భుతంగా నీ వాయిస్ లో కొన్ని పాటలు చాలా అద్భుతంగా, అంటే అన్ని బాగుంటాయి. కొన్ని కొన్ని ప్రత్యేకమైన పాటలు అది నువ్వు పాడితేనే చాలా బాగుంటుంది అనిపించేంత అద్భుతంగా చక్కటి పాట. నాకు చాలా ఇష్టమైన పాట. తండ్రికి సరితూగే చక్కటి సాహిత్యం. అసలు పూర్ణం అంటూ మొదలెట్టి ఈ పాట ఎంత చక్కగా రాశారో శ్రీనివాస్ గారు. నువ్వు కూడా అంత చక్కగా పాడినందుకు జై మెహర్ బాబా దినేష్. జై బాబా. జై బాబా నాన్న. నెక్స్ట్ లలితా కుమారి గారు పాడాలి, తర్వాత పద్మావతి గారు రెడీగా ఉంటారు. तार मेहर बाबा की जय। चिन्मय रूपम तिरुमंदहासम आद्यांतरहित चैतन्यपु दिव्य विलासम आद्यांतरहित चैतन्यपु दिव्य विलासम मेहरु 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 जय मेहरु 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 जय बाबा मेहरु 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 जय मेहरु 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 जय पंच सद्गुरुलचे प्रकटितं पूजितं पंचाक्षर नाम मे कीर्तनं शाश्वतं पंच सद्गुरुलचे प्रकटितं पूजितं पंचाक्षर नाम मे कीर्तनं शाश्वतं भुवन मोहनाकृतिम् आश्रितं सेवितं भुवन मोहनाकृतिम् आश्रितं सेवितं मस्तु जनोद्धारणम् उन्नतं शुभकरं मस्तु जनोद्धारणम् उन्नतं शुभकरं चिन्मय रूपं चिरुमन्दहासम् आद्यांतरहित चैतन्यपु दिव्य विलासम् आद्यांतरहित चैतन्यपु दिव्य विलासम् मौन संभाषणं भूषणं जागृतिं विविध देशाटनं निश्चयं निर्णयं मौन संभाषणं भूषणं जागृतिं विविध देशाटनं निश्चयं निर्णयं सर्वहृदयवासिनं प्रेम संस्थापिनं सर्वहृदयवासिनं प्रेम संस्थापिनं विश्वलोकपालनं विस्मयम् अतुलितं विश्वलोकपालनं विस्मयम् अतुलितं चिन्मयरूपं चिरुमन्दहासम् आद्यांतरहित चैतन्यपु दिव्य विलासम् आद्यांतरहित चैतन्यपु दिव्य विलासम् नाम संकीर्तनं सुकृतं सुमधुरं रूप संदर्शनं जीवनं पावनं
నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం జనన మరణ శోక భయ నివారణం నిర్మలం జనన మరణ శోక భయ నివారణం నిర్మలం సత్యలోక సాధనం సురుచిరం సుందరం సత్యలోక సాధనం సురుచిరం సుందరం చిన్మయ రూపం చిరుమందహాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం ఆద్యాంతరహిత చైతన్యపు దివ్య విలాసం మేహేరు 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 జై మేహేరు 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 జై బాబా మేహేరు 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 జై మేహేరు 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 జై అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. లలిత కుమారి గారు చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు జై బాబా. పద్మావతి గారు జై బాబా అండి. ఇప్పుడు పద్మావతి గారు సంకీర్తన చేస్తారు. అనంతరం పుష్పలత గారు రెడీగా ఉండాలి. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఆమందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. ఆమందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. ఏదో అనుభూతి కలిగి ఎదలో మెగరంటాము, ఎంతో ఆనందం పొంది అంత నీవంటాము. ఏదో అనుభూతి కలిగి ఎదలో మెగరంటాము, ఎంతో ఆనందం పొంది అంతా నీవంటాము. ఆమందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. వాస్తవమునకు భగవంతుడు ఒక్కడే, సృష్టిలో కలవు పెక్కు రూపములు. వాస్తవమునకు భగవంతుడు ఒక్కడే, సృష్టిలో కలవు పెక్కు రూపములు. మేలు కొలప వచ్చే నేటి రూపం మెహరు బాబాయే మోగన రూపం. మేలు కొలప వచ్చే నేటి రూపం మెహరు బాబాయే మోహన రూపం సుందర రూపం. ఆమందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. నీ ముందు మేముంటే మము మేము మరిచేము, మెహరు మెహరంటుంటే మై మరచిపోతాము. నీ ముందు మేముంటే మము మేము మరిచేము, మెహరు మెహరంటుంటే మరచిపోతాము. ఆమందహాసంలో ఏ అందమిమిడుందో అందరూ నీ ప్రేమికులై వందనమే చేశారు. అవతార్ మెహర్ బాబా की जय। प्रेम अवतार मेहर बाबा की जय।
मौन अवतार मेहर बाबा की जय। परात पर पर ब्रह्म परमात्मा జై अवतार బాబా मेहर అండి. बाबा की जय। जय बाबा माँ। జై మీ బాబా అన్- అండి. పద్మావతి గారు చక్కటి సంకీర్తన అందించిన జై మెహర్ పాప. ఇప్పుడు పుష్పలత గారు సంకీర్తన చేస్తారు. తర్వాత అల్లూరు శ్రీనివాస్ గారు రెడీగా ఉండాలి. అందరూ చిన్న పాటలు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. जय बाबा జై బాబా. अवतार मेहर बाबा की जय। పలుకే బంగారమాయనా ఓ మెహర్ బాబా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా ఓ మెహర్ బాబా పలుకే బంగారమాయనా ఎంతగా వేడిన నీకు సొంతైన దయరాదా ఎంతగా వేడిన నీకు సొంతైన దయరాదా పంతాము చేయ నేనెంతటి వాడిని తండ్రి పలుకే బంగారమాయనా ఓ మెహరు బాబా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా రాతిని నాతిక చేసి భూతాల మందున నీవు రాతిని నాతిక చేసి భూతాల మందున నీవు ప్రఖ్యాతి నొందితివాని ప్రీతితో పిలిచితి తండ్రి ప్రఖ్యాతి నొందితివాని ప్రీతితో పిలిచితి తండ్రి పలుకే బంగారమాయనా ఓ మెహర్ బాబా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా శరణాగత త్రాణ బిరుదాంగుడవుగాన కరుణించి బ్రోచితివాని నెర నమ్మి ఉంటిని తండ్రి శరణాగత త్రాణ బిరుదాంగుడవుగాన కరుణించి బ్రోచితివాని నెర నమ్మి ఉంటిని తండ్రి పలుకే బంగారమాయనా ఓ మెహర్ బాబా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా ఓ మెహర్ బాబా పలుకే బంగారమాయనా అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా రజని గారు జై బాబా జై బాబా అండి. పుష్పలత గారు చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. చిన్న పాట పాడవలసిందిగా అల్లూరు శ్రీనివాసరావు గారిని కోరుతున్నాం. అనంతరం గౌరీ అప్పారావు గారు బాబా విషయాలు చెప్పడానికి రెడీగా ఉండాలి. జై బాబా అండి. దేవాది దేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా దివ్య ప్రేమను నలు దిశల వెదదల్లగా ప్రతి యుగమందు వరుదేంచు పరమేశ్వర నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితమంతయో వికసించి బాబా దేవాది దేవ ఓ దివ్య తేజ పూర్వజన్మాన నీ దివ్య సంబంధమే నేడు నిన్ను గాంచి సేవించుటను బంధము మము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా
దేవాదిదేవ ఓ దివ్య తేజ జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మర జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరుబా సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మర మేము నీ వారము నీవు మా వాడవు మా జీవితమంతయు వికసించే బావా దేవాదిదేవ ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా. థ్యాంక్ యూ అండి రజనీ మేడం గారు. జయబాబా అండి. అందరికీ జయబాబా. జయబాబా అండి శ్రీనివాస్ గారు. చక్కటి సంకీర్తన. సమయానికి ఒక చరణమే పాడి ఆపినందుకు మీకు జై మెహర్ బాబా ధన్యవాదాలు. మనం ఈ సంకీర్తనలు ఇక్కడితో ఆపుదామండి. మన ముందుకి గౌరీ గారు రెడీగా ఉన్నారు. అనంతరం సంకీర్తన కొనసాగించుకుందాం. జై బాబా అండి. గౌరీ కుమారి గారు. జై బాబా అండి. వినిపిస్తుంది కదా? వినిపిస్తుందండి. జై బాబా. జై బాబా. బాబా అన్నారు, హృదయమును మనస్సును ఆనందకరమైన సామరస్యంతో పనిచేయు విధంగా మేళవించడం నా రాకలోని ముఖ్యోద్దేశం. అంటే ఈ మనస్సు హృదయము ఇవి రెండు ఎప్పుడూ కూడా ఘర్షణ పడుతూ ఉంటాయట. వాటి రెండిటి మధ్య ఆనందకరమైన సామరస్యాన్ని తీసుకురావడమే నా రాకలోని ఉద్దేశము అంటున్నారు. అసలు ఈ మనస్సు హృదయము ఏమిటి? మనస్సు అంటే సంస్కారాలతో నిండి ఉన్నటువంటి నేనంటే నేను ఫలానా, నేను ఇది, నేను అది. నిజానికి నేను ఇదేది కాదు, ఆ పరమాత్మను. అయినప్పటికీ కూడా నా చుట్టూ నేను ఒక గిరి గీసుకుని ఒక అసత్యమైనటువంటి నేనును సృష్టించుకుని నేను వేరు, ప్రపంచం వేరు, నేను వేరు, నా పక్కవాడు వేరు, నేనే గొప్ప, ఇలాగా ఫోకస్ అంతా కూడా ఆ నేను మీద ఉండిపోయింది. చూసారా? అదే మనస్సు. మనసు ఒక్కసారే పుడుతుంది, ఒక్కసారే నశిస్తుంది. మనసు ఎప్పుడు పుడుతుంది? ఎప్పుడైతే జీవాత్మ నుండి పరమాత్మ నుండి జీవాత్మ వేరుపడుతుందో, రాతి రూపం అనుకోండి, అప్పటి నుండి అప్పుడు జనించినటువంటి మనస్సు భగవదైక్యం పొందే ముందు, భగవదనుభవం పొందే ముందు ఆ మనస్సు నశించిపోగా నేను ఫలానా కాదు, నేను భగవంతుణ్ణి అనేటువంటి జ్ఞానం కలిగే వరకు కూడా ఈ మనస్సు కొనసాగుతుంది. అంటే పరిణామ క్రమంలోను, పునర్జన్మ ప్రక్రియలోను, అంతఃప్రయాణంలోనూ కూడా ఈ 5 కోట్ల చిల్లర జన్మలలో మనకు కూడా ఉంటుంది. ఎవరి మనసు వారిదే. ముద్రలు సంస్కారాల ముద్రలు టప టప టపమని దీని మీదే పడుతూ ఉంటాయి. ఇదే స్టోర్ హౌస్ ఆఫ్ సంస్కారాస్. ఈ మనస్సు ఎప్పుడు కూడా మనల్ని మాయతో కట్టి పడేస్తూ ఉంటుంది. మాయ గుప్పిట్లో మనం ఉండిపోయేటట్లుగా చేసేది మనస్సే. ఆ మనస్సు ఆధీనంలో మనం ఉన్నంత వరకు భగవంతుడి వైపు ఒక్క అడుగు, ఒక్క ఇంచు కూడా వెయ్యలేం. దానిని మనం గుప్పిట్లో పెట్టుకోవడం మొదలు పెడితే అప్పుడు కొంత ప్రయాణం మనం చేయగలుగుతాం. అయితే హృదయం అంటే ఏమిటి? మనసు అంటే తెలుసుకున్నాం. హృదయం అంటే బాబా చెప్పారు, ప్రతి ఆత్మకి కూడా 2 నేనులు ఉంటాయట. ఒకటి అసత్యపు నేను, ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, మనస్సు ఫాల్స్ నేను ఫలానా అనేది. రెండోది అసలైనటువంటి నేను, అంటే పరమాత్మ యొక్క అంశ, అది హృదయం.
బాబా ప్రతి హృదయము నా దేవాలయం, నా నివాసం అన్నారంటే అదే అర్థం. ప్రతి ఆత్మలోనూ కూడా ఆ పరమాత్మ యొక్క అంశ ఉంది. సముద్రంలో ప్రతి బొట్టులోనూ సముద్రం యొక్క అంశ ఉంటుంది. సముద్రమే అది, కానీ రూపంలో బిందు రూపంలో ఉండబట్టి తాను వేరని అనుకుంటూ ఉంది అంతే. అయితే ఆ హృదయంలో భగవంతుడు ఉంటాడు అని బాబా చెప్పారు. అదే నా నివాసం. నేను నీలో ప్రవేశిస్తే, నువ్వు నన్ను ప్రేమించడం మొదలు పెడితే, నేను నీలో ఉండడానికి నా నివాసం నీ హృదయం. అయితే ఈ రెండు ఏవైనా ప్రదేశాలండి? కాదు. మనస్సు అంటే ఎక్కడ ఆగకుండా మనకు ఆలోచనలు ప్రొడ్యూస్ చేసే ఒక మెకానిజం. ఎక్కడ ఒక్క నిమిషం మనం మేలుకుని ఉన్నంతసేపు కూడా, ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా ఆలోచనలు పుట్టిస్తూనే ఉంటుంది. దేన్ని చూసినా, ఎవరిని చూసినా ఆలోచన వచ్చేస్తుంది. ఈ ఆలోచనలకు నిలయం మనస్సు. అది ఏం చేస్తుందని చెప్పుకున్నాం? మనల్ని మాయతో కట్టి పడేస్తూ ఉంటుంది. హృదయం అంటే భావనలు, అనుభూతులకు నిలయం. అనుభూతులు అంటే ఏమిటండి? ఫీలింగ్స్ అంటే ఒకరిని చూడగానే మనకి ప్రేమభావం కలగడం, గౌరవభావం కలగడం, ఒకరిని చూస్తే ఇష్టం కలగడం, ఇవన్నీ కూడా అంటే మంచి వైపు నడిపించేది హృదయం, మాయ వైపు నడిపించేది మనస్సు. ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనం వెళ్తూ ఉన్నాం, కారులోనో బండి మీద వెళ్తున్నాం. టక్కుమని ఒక స్కూటర్ వాడికి ఎవరో ఒక అమ్మాయినో అబ్బాయినో కొట్టేసి పడిపోయింది. అమ్మాయి దెబ్బలు తగిలిస్తే మనకి వెంటనే ఏమనిపిస్తుంది? అయ్యో పాపం, అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే బాగుండు. అది హృదయం యొక్క భావన. వెంటనే మనసు చెప్తే, నీకెందుకురా బాబు పోలీస్ కేసులు గొడవలు, నువ్వు పోలీసు వాడు నిన్ను అడుగుతారు, నువ్వే చూసావా మొదట, ఇలాగా అలాగా రమ్మంటారు, వద్దు బొమ్మంటుంది. మనస్సు అట్లా మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది. మాయతో కట్టిపడేయడం అంటే అదే. మనల్ని మంచి వైపు కాకుండా చెడు వైపు తీసుకెళ్ళేది మనస్సు. మాయ వైపు తీసుకెళ్ళేది మనస్సు. భ్రాంతి వైపు లాక్కెళ్ళేది మనస్సు. హృదయం ఏదో మంచి చేయాలి. బాబా అందుకే అన్నారు, నీ హృదయంలో వినిపించే స్వరం నాదే. నీ హృదయ లోతుల్లో నుంచి వినిపించే స్వరం నాదే. మనకి మొట్టమొదట అదే వినిపిస్తుంది. చూసారా? యాక్సిడెంట్ అయిన ఉదాహరణ మళ్ళా తీసుకోండి. అయ్యో పాపం, అమ్మాయి పడిపోయింది. టక్కమని వెళ్ళి అమ్మాయిని లేవదీయాలని, కొంచెం ఓదార్చాలని గబగబా ఆటో ఎక్కించి హాస్పిటల్ ఇవన్నీ ఏమిటవి? హృదయం చెప్పే ఆ మార్గదర్శకత్వం అది చేస్తూ ఉంటుంది. మనసు ఏం చెప్తుంది? రారా పోదాం పదం, నీకెందుకు అంటూ. అయితే ఈ రెండిటి మధ్య ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటుందట. అంటే క్లాష్. మనసు దాని మాటే నెగ్గాలనుకుంటుంది, హృదయము లేదు లేదు నువ్వు తప్పుదారిపోతున్నావు, ఈ దారిలోకి రా అంటూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఆఖరికి ప్రాపంచిక విషయాల్లోనే కాదట, భగవంతుడి విషయంలో కూడా ఈ మనసు తానే పైచేయిగా ఉండాలని చూస్తుందట. ఒకసారి ఒక బ్యాంక్ మేనేజర్ బాబా దర్శనానికి వచ్చాడు. చాలా దయగల హృదయం గలవాడట అతను. పాపం అతనితో బాబా ఇలా చెప్పారు, భగవంతుడు వాదనలకు లొంగనివాడు. నువ్వు అన్ని గంటలు డిస్కస్ చేసినా సరే భగవంతుడు నీకు లొంగడు. ఆయన పట్ల నువ్వు చేసే వాదన ఉంటుందే, ఆ వాదన నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళదు. ప్రేమలో వాదనలకు చర్చలకు తావు లేదు. ప్రేమ అన్నిటికంటే అతీతమైనది. వాదించడం అనే వైఖరిని వదిలించుకుని విశాల దృక్పథం అలవరుచుకోవడం ఎంతైనా ఉత్తమం. ప్రేమ వాటిలన్నిటినీ చాక్పీస్తో రాసిందాన్ని డస్టర్తో తుడిచేసినట్టు వాటన్నిటిని నలిఫై చేసేస్తుంది. పనికి రాని వాటిగా
వాటిని పక్కకు తోసేస్తుంది. నీ జీవన గమనంలో అదృష్టవశాత్తు భగవద్ అనుభవం పొందిన దివ్య ప్రీతముని కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు నీ హృదయం అట ఆనంద తాండవం చేస్తుందట. అంటే ఆయన్ని చూడగానే ఆయన ముఖంలోని ఆ ప్రశాంతత, ఆ దివ్యత్వం చూడగానే హృదయం ఉప్పొంగిపోతుంది అనమాట. అది తాండవం, ఆనంద తాండవం చేస్తుంది. ప్రేమ నిండిన హృదయం ప్రీతమునకు తన జీవితాన్ని సమర్పించుకోవాలని ఉవ్విళ్ళూరుతుందట. ప్రేమ అక్కడ ప్రేమ, ఇక్కడ ప్రేమ. ప్రీతముని ఇచ్చే ప్రధానమని హృదయం భావిస్తూ ఉంటుంది. మనసు ఏం చేస్తుంది? సందేహిస్తూ ఉంటుంది. ఏమంటుందట? ఎవరబ్బా ఇతను నన్ను ప్రేమించండి అంటున్నాడు, ప్రేమించదగిన వాడేనా? ఈ ప్రీతమునికి మనం అర్పణ చేసుకోవాలని అనిపిస్తుంది, అది అర్పణ చేసుకోవడం కరెక్టేనా అంటుందట మనసు. అప్పుడు హృదయం ఏముంటుంది? వాదనలు ఎందుకు? ఒకసారి ఆ ప్రీతముని దివ్యత్వంలో ఒక్కసారి మునిగి తేలు, నీ జీవితాన్ని నా పాదాలపై ఉంచు, సర్వార్పణ చేసుకో, అవకాశం వచ్చింది, జార విడుచుకోకు అంటుంది హృదయం. ఇప్పుడు మనసు ఇంకా అంటుంది, వాదించడంలోనూ మంచి చెడులో నిర్ణయించడంలోనూ నాకున్న శక్తి సామర్థ్యాల సంగతి ఏమిటి? నీకంటే నేనే గొప్ప, నాకు బోళ్ళంత అనుభవం ఉంది, ఎన్ని గంటలైనా వాదించగలను, మంచేదో చెడేదో విచక్షణ చేయగల ఆ సామర్థ్యం, సత్తా ఉంది నాకు. నేనెందుకు నువ్వు చెప్పినట్లుగా అందులో ఆ దివ్యత్వంలో ఒకసారి అనుభూతి పొందాలి? నేనేమైనా గుడ్డివాడినా? నాకు ప్రపంచం అంతా తెలుసు. హృదయం చెప్పినట్లు ఎందుకు వినాలి? నేను ఎందుకు పనికిరానా? అది ఎప్పుడు కూడా కాలరెగరేస్తూ ఉంటుంది. ఇలాగా మనస్సుకి హృదయానికి ఘర్షణ అన్ని విషయాల్లో కూడా బాబా చక్కటి విషయం చెప్పారు. గురంగపిత్ గాడ్ అనే పుస్తకంలో షీలా రాస్తారు, అవతారుడు ఈ భారతదేశంలోనే, ఈ ఆసియా ఖండంలోనే జన్మిస్తాడు అని. ప్రతి సోలు కూడా భగవద్ అనుభవం అంటే పరిణామక్రమం దరిదాపులకి వచ్చిందంటే ఈ భారతదేశంలో పుడతారని చెప్పారు. కారణం ఏం చెప్పారంటే 18,000 గోళాల్లో కూడా హృదయము మనస్సు యొక్క సమతౌల్యతలో చాలా అంతరం ఉందట. ఉదాహరణకు అమెరికా ఖండంలో మెటీరియలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఎక్కువ అన్నారు బాబా. అంటే వారిది మనసు పై స్థితిలో ఉంది, పై స్థాయిలో ఉంది. అంటే హృదయంపై మనస్సు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉందని. అలాగా మనసు హృదయాల మధ్య బేరీజు సరిసమానం అవుతూ ఉంది, హృదయం ఎక్కువ పాళ్లలో పనిచేస్తూ ఉందంటే అప్పుడు మానవుడుగా భారతదేశంలో పుడతాడు. మనస్సు ఎప్పుడు కూడా ఈ జీవితం అనే స్టీరింగ్ని దాని చేతిలో ఉంచుకోవడానికే చూస్తుందట. హృదయాన్ని ఎప్పుడు వెనక సీట్లో అక్కడ నీ సీట్ అంటుంది అనమాట. నాది, నాకు అనుభవం ఉంది, నీకంటే శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉన్నాయి, నాకు తెలివితేటలు ఎక్కువ, బోళ్ళంత అనుభవం ఉంది, సామర్థ్యం ఉంది, నువ్వు వెనక సీటుకి రా అంటుంది. ఎప్పుడైతే హృదయంలో ప్రేమ మొదలవుతుందో మొత్తం పొజిషన్ మారిపోతుంది. గ్రాడ్యువల్గా మనస్సుకి హృదయానికి మధ్య సామరస్యం కుదురుతుంది. రెండిటి మధ్య ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. అప్పుడు రెండూ కలిసి రైలు పట్టాల్లాగే ఉంటాయి. ఎప్పుడు అంటే సమాంతరంగా ప్రయాణిస్తూ ఉంటాయి హృదయము మనస్సు. కానీ ఎలాగైతే బండి కట్టిన రెండెడ్లు ఒకేలాగా నడుస్తాయో అలాగా ప్రేమ ప్రభావం చేత ఈ రెండిటి మధ్య కూడా సామరస్యం కుదిరి
ఈ ఆత్మ యొక్క ప్రయాణాన్ని భగవంతుని వైపు అడుగులు వేసేటట్టుగా తీసుకెళ్తుంది. చాలా గొప్ప విషయం కదండి. బాబా ఆ పని చేయడానికే వచ్చాను అన్నారు. నా రాకలోని ముఖ్య ఉద్దేశం అదే. హృదయం మిమ్మల్ని తన గుప్పిట్లో పెట్టేసుకుంది. ప్రేమ ద్వారా హృదయానికి శక్తినిచ్చి మనసు హృదయము కలిసి సమాంతరంగా నడిచేటట్టుగా, సరి సమానంగా నడిచేటట్లుగా చేయడానికే నేను వచ్చాను. అయితే బాబా ఆంధ్ర పర్యటించినప్పుడు విజయవాడలో 3 సందేశాలు ఇచ్చారట. అందులో మొదటిది, మనస్సు చెప్పిన మాట వినవద్దు, హృదయం చెప్పినదే వినండి. మనకు చెప్తున్నారు సందేశంలో, మనస్సు చెప్పిన మాట వినవద్దు, అది నిన్ను నా నుండి దూరంగా తీసుకెళ్తుంది. హృదయం చెప్పిన మాట వింటే నాకు దగ్గరగా రాగలవు. మనస్సు మాయకు ప్రతినిధి, హృదయం ప్రేమకు ప్రతినిధి. ప్రేమ అంటే ఎవరు? భగవంతుడు, సత్యం. మనస్సును ఆధీనంలో ఉంచుకున్న వానికి అది మంచి సేవకునిగా ఉపకరిస్తుంది. మనస్సుకి కళ్ళేలేసి మన చెప్పు చేతుల్లో పెట్టుకుని మన ఇష్టం వచ్చినట్లు నడిపించగలిగితే మనం చెప్పినట్లుగా తోకాడిస్తూ నడుస్తుందట. ఉపయోగపడుతుంది కూడా. మన చేతుల్లో ఉండి మనం చెప్పినట్లు నడుస్తూ మనకు ఉపకరిస్తుంది కూడా. ఆధ్యాత్మ మార్గంలో ప్రయాణం ముందుకు సాగకుండా నిరోధించేది మనస్సే. ఎందుకని? అది మాయ వైపుకు లాక్కెళ్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గం అంటే భగవంతుడి వైపు వెళ్ళే మార్గం. 2 డిఫరెంట్ యాంగిల్స్. సో మనం చెప్పిన మాట వింటే నువ్వు అధోగతి, అటుపక్కకే వెళ్తావు. నా వైపు రావాలంటే మనసు చెప్పిన మాట వినిపించుకోకు, అది నిన్ను నిరోధిస్తుంది నా వైపు రావడానికి. అందుకే సాధకుని నిర్దేశించబడిన అన్ని సాధనా పద్ధతులు చూడండి, బాబా ఎంత సీక్రెసీ అంతా కూడా బయట పెడుతున్నారు. కర్మయోగం, ధ్యానయోగం, జ్ఞానయోగం, భక్తి మార్గాలు, ఇవన్నీ కూడా దేనికట? మనస్సును నిశ్చలంగా ఉంచడం కోసం. ఇప్పుడు మనం బోళ్ళన్ని రకాల ధ్యాన సాధనలు. మేము బాబా సెంటర్కి వెళ్తుంటే చాలామంది అడుగుతారు, ఏమండి ఇక్కడ ధ్యానం నేర్పిస్తారా అండి అంటే, ఏదైనా ఒక ప్రార్థనా మందిరం ఉంది అంటే అక్కడ ధ్యానం అంటే ఏమిటి? మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం అనమాట. బాబా చెప్పారు, ఏ ఒక్కరు కూడా 12 సెకండ్ కంటే ఎక్కువ మనస్సుని ఆపలేరు అన్నారు. ఇప్పుడు రకరకాల పిరమిడ్ మెడిటేషన్, ఈ మెడిటేషన్, ఆ మెడిటేషన్, బోల్డ్ అని రకాలు వచ్చేసాయి. అయితే బాబా ఇక్కడ చెప్తున్నారు, సాధకుడికి నిర్దేశించబడిన అన్ని సాధనా పద్ధతులు కూడా ఎందుకున్నాయి అంటే ఈ మనస్సును నియంత్రించుకోవడానికి నేను నీకు అభ్యాసం ఇస్తున్నాయన్నమాట. బాబా ఒకసారి ఒక సందర్భంలో త్రిమండలితో మనస్సు గురించి ఇలా చెప్పారట, మనస్సు మంచి సేవకుడు లాంటిది, కానీ అతి చెడ్డ యజమాని లాంటిది కూడా. నీవు కళ్ళాలు వదిలేసావంటే అయిపోయింది. కళ్ళాలు పట్టుకుని నీ అధీనంలో నువ్వు దానిని ఉంచుకుంటే నీకు చాలా మంచి సేవకునిగా ఉంటుంది. వదిలేసావంటే చెడ్డ యజమానిగా మారిపోతుంది. అది నిన్ను నాట్యం చేయిస్తుంది. దీని అర్థం ఏమిటంటే, నీవు దాన్ని అదుపులో ఉంచుకుంటే అది నీవు చెప్పినట్లు వింటుంది. అంతే కదండి? దాన్ని కళ్ళాలు వేసి నువ్వు అదుపు చేయగలిగితే నువ్వు చెప్పినట్లు వింటుంది. నీవు వెళ్ళమన్న దారిలోకి అది వెళ్తుంది. అలా కాకుండా మనస్సు నిన్ను అదుపులో ఉంచుకుంటే, నీకు అది కళ్ళాలేసి అది నడిపిస్తూ ఉంటే దాని ఇష్టం వచ్చిన దారిలో అది వెళ్తుంది. ఆ విధంగా అది నీపై పెత్తనం చెలాయిస్తుంది, నీకు బాస్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి నీ మీద అది దాని అజమాయిషి బలపడిందంటే ఇక నిన్ను నీవు కోల్పోయినట్లే, అధోగతి, ఇంకెందుకు పనికిరావా, మాయలో కొట్టుకుపోతాం అని చెప్తున్నారు బాబా. కాబట్టి మనం చేయవలసింది ఏమిటి? మన మనస్సుని మనం నియంత్రించుకోగలగాలి. మనస్సు ఎలాంటిదో చెప్తున్నారు. మనస్సు నీచమైన వాంఛలకు నిలయమై ఉంటుంది.
అది ఎప్పుడు నిన్ను తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది. లక్షలాది సంవత్సరాల పశువాంచల ముద్రలు దాని మీద బలంగా ఉంటాయి. పశువాంచలను అంటే ఏమిటి? మనం ఆ జంతు రూపం నుండే ఈ మానవ రూపాన్ని పొందాం. ఆ జంతు రూపంలో ఉండే ఆ కోరికలు అవి, వాటికి ఇంగితం ఉండదు, విచక్షణ ఉండదు. అవి మనతో వచ్చినటువంటి న్యాచురల్ సంస్కారాలు, అంటే సహజమైనటువంటి సంస్కారాలు. మానవునిగా వచ్చే సంస్కారాలు వేరు, గత జన్మల్లో ప్రోగు చేసుకున్న సంస్కారాలు అవి బాబా చెప్తున్నారు వాటి గురించి. అవి ఎలాంటివట? పశువాంచల ముద్ర. పశువుకి ఏదైనా కనిపించిందంటే వెంటనే తినేస్తుంది, ఏదైనా చేయాలనిపిస్తే వెంటనే చేసేస్తుంది. అంటే దానికి విచక్షణ, ఇంగిత జ్ఞానము, చైతన్యం పరిపూర్ణమైన స్థితి లేదు. మనస్సును అదుపులో ఉంచుకుంటే కోరికలు అణిగిమణిగి ఉంటాయి. ఇక్కడ అదుపులో ఉంచుకుంటే ఏమిటి లాభం? బాబా చెప్తున్నారు, నీవు నీ మనసును అదుపులో ఉంచుకుంటే అది కోరికల పుట్ట. మనస్సు అంటే కోరికలకు నిలయం, స్టోర్ హౌస్, గొడౌన్. ఎందుకని? ఆ సంస్కారాల బట్టే మన కోరికలు ఉంటూ ఉంటాయి. మనం ఎప్పుడైతే మనస్సును నియంత్రిస్తామో, అదుపులో ఉంచుకుంటామో, అప్పుడు దానిలోని కోరికలు కూడా అణిగిమణిగి ఉంటాయి. అయితే మనసుకు కొన్ని మంచి కోరికలు కూడా ఉన్నాయి, అంతే కదండి. ఏ జంతువు భగవంతుని గుడి ముందు దండం పెడుతుంది? పెట్టదు. ఎందుకని? దానికి ఇంకా పరిపక్వత రాలేదు. మానవుడిగా వచ్చిన తర్వాత చైతన్యం పరిపూర్ణమైంది, అన్ని అభివృద్ధి చెందాయి. 3 శరీరాలు, 3 దేహాలు, మొత్తం మనస్సు, హృదయం అన్ని పూర్తిగా వికసించిపోయాయి. కాబట్టి అతనిలో మంచి చెడు విచక్షణ, ఏది మంచి ఏది చెడు తెలుసు. కాబట్టే భగవంతుడు సర్వశక్తిమంతుడు, మనం ఆయనకి నమస్కరించాలి అనేటువంటి ఆ జ్ఞానం దానికి మనిషికి ఉంటుంది, జంతువుకు ఉండదు. ఇంకా ఒకళ్ళకి సహాయపడాలి, ఒకరిని ప్రేమించాలి, ఇవన్నీ కూడా మంచి గుణాలు. త్యాగం చేయాలి, ఇంకొకటి అవి మానవ జన్మ నుండి సంప్రాప్తించినవి. ఎక్కడి నుంచి వచ్చేవి? ముందు నుండి వచ్చినవి కాదు, మానవునిగా పుట్టిన తర్వాత నువ్వు సంపాదించుకున్నవి. ఆ మంచి కోరికలు మానవునికి ఉపయోగపడతాయి, అంతే కదండి. సన్మార్గంలో వెళ్ళడానికి ఈ మంచి కోరికలు అనేవి. ఇప్పుడు మంచి కోరికలు అంటే ఒక దండం పెట్టడమే కాదు, ఒక స్కూల్కి డొనేట్ చేయాలని, ఒక రక్తదానం చేయాలని, ఇంకొక దానికి హెల్ప్ చేయాలని, ఏదో విధంగా ఇవన్నీ మంచి కోరికలే. స్వార్థాన్ని తగ్గించుకున్నది ప్రతిదీ కూడా మంచి కోరికే. అయితే ఒకసారట ఆరెన్బిల్లో అనే ఒక ప్రేమికురాలు ఉండేది. ఆమెను బాబా ఇలా అడిగారు, అమ్మా, మనసును నియంత్రించడం గురించి ఆమెతో ఇలా చెప్పారట, నువ్వు గుర్రంపై స్వారీ చేస్తున్నావు అనుకో, అది నీ అదుపు తప్పితే నువ్వేం చేస్తావు? దాని ఇష్టం వచ్చినట్టు పారిపోతుంది అనుకో, నువ్వు ఏం చేస్తావు దాన్ని అని అడుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆచరించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. వీళ్ళు స్వారీ చేసేటప్పుడు నేర్పిస్తారు కదా అవన్నీను. ఆమె చెప్తుంది అనమాట, కొన్ని రూల్స్ ఉన్నాయి బాబా, అవి పాటిస్తే మనం సేఫ్గా ఉంటాము, అది అదుపు తప్పి పరిగెడుతూ ఉంటే. బాబా అంటున్నారు, నీకు భయం వేసినా లేదా కోపం వచ్చినా గుర్రాన్ని నియంత్రించలేవు. నువ్వు పడిపోతావేమో, అది జోరుగా పరిగెట్టేసి నేను కింద పడేస్తుందేమో అనే భయం కానీ, దాని మీద పిచ్చి కోపం కానీ వస్తే నువ్వు దాన్ని అదుపు చేయలేవు. అది నీ అదుపులో ఉంటేనే నువ్వు చెప్పినట్లు విని ప్రశాంతంగా ఉంటుంది. అదుపులో లేకపోతే గుర్రంపై స్వారీ చేసే వ్యక్తులు ఇద్దరు కూడా ప్రమాదంలో పడతారు, నష్టపోతారు అంటున్నారు. గుర్రం కూడా మన మనస్సు లాంటిదే. దాన్ని అదుపులో పెట్టుకుంటే నీవు వెళ్ళవలసిన చోటికి నీవు వెళ్ళగలవు, దాన్ని తీసుకెళ్ళగలవు. నియంత్రణలో ఉంటే మన మాట వింటుంది,
అదే మనసు యజమానిగా మారితే నీపైనే పెత్తనం చెలాయిస్తూ ప్రమాదకారి అవుతుంది. అంతే కదండి. దాని గుప్పిట్లోకి మనం వెళ్ళిపోతే అయిపోయింది, ఫినిష్. మన గుప్పిట్లో దాన్ని పెట్టుకుంటే మనం ఇష్టం వచ్చిన దారిలో మనం వెళ్ళచ్చు. మన మనస్సే మనల్ని మాయతో కట్టిపడేస్తుంది. అది నాశనం అయితేనే మనం గమ్యం చేరుకోగలం కదండి. బాబా ఈ మనోనాశ అనేటువంటి కార్యక్రమం హైదరాబాదు ఖాజాగూడలో చేసింది ఇదే. మనస్సును ఎన్హిలేట్ చేయడం అంటే లేకుండా చేయడం. మొదటే తెలుసుకున్నాం కదా, మనసు ఒకసారే పుడుతుంది, ఒకసారే మరణిస్తుంది. ఎప్పుడు మరణిస్తుంది? భగవద్ అనుభవం పొందే ముందు, 7వ భూమికలో ప్రవేశించే ముందు, ఈ మాయా ప్రపంచం నుండి సత్యలోకంలో అడుగుపెట్టే ముందు ఈ మనసు నశిస్తేనే మనం అక్కడికి మనసు నశించడం అంటే ఆ ఫాల్స్ అయ్యి పోవడం అన్నమాట. అసత్యపు నేను ఏదైతే ఉందో అది కనుమరుగు అవగానే, అది నాశనం అవగానే రియల్ అయి బయటకు వస్తుంది. ఉదాహరణగా ఒక నీటి బిందువుపై ఉన్నటువంటి బుడగ వల్ల ఆ నీటి బిందు ఏమనుకుంటుంది? నేను వేరు, మహాసాగరం వేరు, నేను బుడగని, మహాసాగరం వేరు అనుకుంటుంది. ఎప్పుడైతే బుడగ పేలిపోతుందో లోపల ఉన్నటువంటి నీటి బిందువు మహాసాగరంలో కలిసిపోతుంది. అప్పుడు దానికి తెలుస్తుంది, అయ్యో ఎన్నాళ్ళు నేను మహాసాగరాన్నే, నాకు తెలియలేదు, అజ్ఞానంలో ఉండిపోయాను అని అనుకుంటుంది. అయితే బాబా ఎలాగ హృదయ పరివర్తన చేశారు అనేది ఒక ఉదాహరణ ద్వారా 5 నిమిషాల్లో తెలుసుకుని ముగిద్దాం. హృదయాల్ని బాబా తన సమక్షంలో ఉండడం ద్వారా వారి హృదయాల్ని మార్చేస్తూ ఉండేవారు, సంస్కరిస్తూ ఉండేవారు, దాంట్లో మార్పును తీసుకొస్తూ ఉండేవారు. ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఆ గజ దొంగ సత్యమాంగ్ అతను బీభత్సం సృష్టించేవాడు. మహారాష్ట్రలో దొంగతనాలు, దోపిడీలు. బాబా దగ్గరికి వచ్చాడు ఒకసారి. బాబా అడిగారు, దొంగతనం చేస్తున్నావు, నీకు సిగ్గు లేదా? గాజులేసుకో అన్నారు. అతనిలో మార్పును తీసుకొచ్చారు, హృదయంలో పరివర్తన తీసుకొచ్చారు. అతడు దొంగతనమే మానేశాడు, దోపిడీలు మానేశాడు. నీవు ఎప్పుడు వెళ్ళినా సరే నన్ను తలుచుకో, నీకు ఆ కోరిక కలిగిన వెంటనే నన్ను తలుచుకో అన్నారు. అతడు ఆ దొంగతనానికి వెళ్తే అక్కడ బాబా కనిపించి అతను దొంగతనం చేయలేకపోయాడు. ఇదంతా పరివర్తనే కదా. హృదయాల్లో మార్పును తీసుకురాగలడు, హృదయాలను కూడా సన్మార్గంలో పెట్టగలడు. ఒకవేళ వారి మనస్సు ప్రభావం హృదయంపై ఎక్కువగా ఉండి ఏమీ చేయలేని స్థితిలో ఉంటే. అలాగే పుకార్ అనేటువంటి అమీర్పూర్కి చెందినటువంటి అతని పేరు పరమేశ్వరి దయాళ్ నిగం. అతడు ఇలాగే ఒక కమ్యూనిస్ట్ అనమాట. బాబా గురించి విన్నాడు, అస్సలు నమ్మలేదు. ఎంత కరువు కాటకాలతో జనం చచ్చిపోతుంటే దేవుడు భూమి మీద ఉన్నాడు అంటున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? అంతమంది చచ్చిపోతూ ఉంటే ఆయన ఏం చేయలేకపోతున్నాడా? ఇలాగా ఉద్రేకపూరితమైనటువంటి భావాలు అతను కలుగుతూ ఉత్తరాలు రాసేవాడు బాబాకి. బాబాతోటి వాదించాలి, బాబా దగ్గరికి వెళ్ళి అతన్ని ఎదుర్కోవాలి అని ఎదురు చూసేవాడు. బాబా నవజీవనం గడుపుతున్న సమయంలో ఒక్క రోజు కోసం బాబా పాత జీవితంలోకి వచ్చారు. మహాబలేశ్వర్లో అది అవకాశంగా తీసుకుని ఇతను వచ్చాడు. మిగిలిన 10 మంది యువకులను తీసుకుని బాబా దగ్గరికి వచ్చాడు. ఇక్కడ బాబాను చూశాడు. బాబా ఆ సమయంలో నవజీవనంలో ఉన్నారు కదా, ఎవరైనా పాదాలు పట్టుకుంటే తిరిగి బాబా వాళ్ళకి 3 సార్లు పాదాభివందనం చేస్తూ ఉండేవాడు. అలా చేయడం, బాబా నీళ్ళు మీద కోపగించుకుంటే నన్ను గట్టిగా కొట్టు, నాకు కోపం వచ్చింది,
ఈ నవజీవనంలో కోపం రావడానికి వీలు నేను మీతో పాటు ఒక సహచరుని అని బాబా అంటే నీళ్ళు గట్టిగా కొట్టలేకపోయాడు. అప్పుడు ఆ పాకిస్తాన్కి చెందినటువంటి మినుకరాస్ అక్కడే ఉన్నాడు. అతడు నన్ను అడిగితే బాగుండు, నేనైతే గట్టిగా కొడుదని అనుకుంటాడు. నిజంగా బాబా అతన్ని అడిగారు, గట్టి కొట్టాడు. బాబా అప్పుడు చాలా సంతోషించి, ఇది విధేయత అంటే ఇలా ఉండాలి, విధేయత లక్షణం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇదంతా చూస్తున్న ఆ పరమేశ్వరి దయాళ నిగంకి మతిపోయింది. బయట చూసే గురువులకి ఈయనకి ఎంత తేడా. తనను తాను శిక్షించుకుంటున్నాడు, తన తప్పు లేకపోయినా సరే. దండాలు పెట్టించుకుని దండలు వేయించుకునే వాళ్ళని చూశాను, కానీ ఈయన లాంటి వ్యక్తిని నేను చూడలేదు. అప్పుడు బాబా ఆ ఒక్క రోజులో నేను ఇలా పేదల కార్యక్రమం చేయాలనుకుంటున్నాను, ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే నేను తీసుకుంటానని అనగానే అతడు ఒక చిట్టి రాసి బట్టలు తీసేసి పైజామా జేబులో అది పెట్టాడు. నీకు నేను సర్వసమర్పణ అయిపోతున్నాను నాతో సహా అని చెప్పి ఆ విప్పిన బట్టల మీద నిలబడి మరీ బాబాకి నేను సమర్పణ అవుతున్నాను బాబా. చాలా సంతోషించారు బాబా. ఆ హృదయ పరివర్తన తీసుకురాగలిగిన వాడు ఆయన తప్ప ఇంకెవరు. ప్రేమ ప్రభావం అన్నమాట. ఆయన ప్రేమ ముద్ద మొత్తం అంతా కూడా ప్రేమే. ఆయన మన దగ్గరున్న కుళ్ళు సంస్కారాలు ఆయన దగ్గర లేవు. సంస్కార రహితుడు, ప్రేమ స్వరూపుడు, కరుణా సాగరుడు. కాబట్టి దేనిలోనైనా పరివర్తన తీసుకురాగలడు, ఎవరిలోనైనా ప్రేమను పుట్టించగలడు. ఆ కమ్యూనిస్ట్ అయినటువంటి అతనిలో అంత మార్పు తీసుకురాగలిగింది. ఆ గజదంగ లాంటి వాడి మనస్సులో, హృదయంలో మార్పు తీసుకురాగలిగిన వాడు ప్రేమ స్వరూపుడు. కాబట్టి ఆయనకే సాధ్యమైంది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కథలు మన దగ్గర ఉన్నాయి. అయితే బాబా చెప్పేది ఏమిటంటే, ప్రేమ నీ మనస్సుని బలహీనపరుస్తుంది. ప్రేమ నీవు నన్ను ప్రేమించడం మొదలు పెడితే నా ప్రేమ నీ మనస్సును వీకెన్ చేస్తుంది, దాని పవర్ను తగ్గిస్తుంది, నీ హృదయం యొక్క స్థాయిని పెంచుతుంది. హృదయం ఎప్పుడైతే పైకి దాని అధీనంలోకి నీ ఆత్మ వెళుతుందో అప్పుడు నా వైపు అడుగులు వేయడం సులభం అవుతుంది అని చెప్పుకొస్తున్నారు. కాబట్టి హృదయం యొక్క మాటను మనం ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేస్తూ ఆయన స్మరణలో ఆయనను ఎక్కువగా ప్రేమించే అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ఇంకా దగ్గరకి ఆయన దగ్గరికి చేరే ప్రయత్నం చేయాలని మనందరం కూడా ఒక ప్రామిస్ చేసుకోవాలి. అప్పుడు కానీ సంకల్పం చేసుకుంటేనే కానీ ఆ పని మనం చేయాలి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. గౌరకుమార్ గారు చక్కటి బాబా విషయాలు అంటే మనసు హృదయం గురించి. అందుకే బాబా అంటారు, మనసుకి బానిస అవ్వద్దు, ఓనర్ అవ్వమంటారు, యజమాని అవ్వమంటారు. యజమాని అవుతుందంటే అన్ని మన కంట్రోల్లో ఉంటాయి. అదే బానిస అయితే ప్రతిదీ మనకు కావాలండం, కోరికలు, సంస్కారాలు, బంధనాల్లో మునిగిపోవడం. అందుకే భగవంతుడు కూడా ఇప్పుడు కూడా హృదయ నివాసి అని మనం ప్రార్థనలు కూడా చేసుకుంటాం. చాలా చక్కటి విషయాలు బాబా చెప్పిన విషయాలు అంత చక్కగా వివరంగా మాకు అందించినందుకు మీకు జై మెహర్ బాబా మా అందరి తరపున. జై బాబా. జై బాబా అండి. ఇంతటి చక్కటి విషయం మనసు హృదయం. ప్రయత్నం చేస్తే ప్రభు ఒక అడుగు వేస్తే 9 అడుగులు నేను మీతో పాటు వేస్తాను అన్నారు కనుక తప్పకుండా ప్రయత్నం కాదు, అడుగులే వేసేద్దాం ఆయన చెప్పినట్లుగా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఇప్పుడు సంకీర్తనలోకి వెళ్దాం. మనకి సమయాభావం వల్ల ఒక్క చరణం పాడేసి మిగిలిన తక్కిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రకాశరావు గారు సంకీర్తన చేయాలి, తర్వాత రాజువాణి గారు రెడీగా ఉండాలి. ఒక చరణం పాడవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా. ఉన్నారా ప్రకాశరావు గారు?
అన్మ్యూట్ అవ్వట్లేదా ప్రకాష్ రావు గారు? రాజువాణి గారు మీరు పాడండి. ఎవరికి అన్మ్యూట్ అయితే వాళ్ళు పాడండి. శ్రీరాములు గారు, శ్రీకుమార్ గారు. బాబా జై బాబా రజనీ గారు. జయబాబు పాడండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. యుగ యుగమున పృథివి కరుదించి రక్షించు దివ్య సనాతనుడు మేహరుడు. ఈ యుగము ప్రేమావతారమును ధరించి దిగి వచ్చిన దీనా బాంధవుడు. దేవుడే కాదు అవతారుడు దేవుడే కాదు అవతారుడు ప్రేమాకృతిలోనున్న శివుడు. హరిహరుడే అతడు భవహరుడే అతడు హరిహరుడే అతడు భవహరుడే అతడు శాశ్వత సుందరుడు సాకారుడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. పరమానంద సాగరుడు ప్రియతముడు. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా రజని గారు. జై బాబా, అందరికీ జై జై శ్రీ. బాబా. చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు ప్రకాష్ రావు గారు సంకీర్తన చేస్తారు. తర్వాత రాజువాణి గారు రెడీగా ఉండాలి. చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాం. జై మెహర్ బాబా అండి. జై బాబా జై శర్మ బాబా. గారు మీకు అవతార్ హారతి ఇచ్చాను. శర్మ గారు జై బాబా అండి పాడండి. అవతార్ మెహర్ బాబా की జై. నేను వెనకాల దిష్టి పెట్టాను, ఒకసారి చూసుకోండి. జై బాబా. పాడుమా మెహరుని ప్రేమను పరమాత్ముడే మెహరుని గీతము ఆనందభరితము. పాడుమా మెహరుని గీతము. ప్రేమలో జగములెల్ల నిలచియున్నవి ప్రేమ వలన గ్రహములెల్ల తిరుగుచున్నవి. ప్రేమలో జగములెల్ల నిలచియున్నవి ప్రేమ వలన గ్రహములెల్ల తిరుగుచున్నవి. ప్రేమతోనే విశ్వమంత నిండియున్నది ప్రేమతోనే విశ్వమంత నిండియున్నది. ప్రభు ప్రేమ కన్న మిన్నదైదయేమియున్నది. పాడుమా మెహరుని ప్రేమను
పరమాత్ముడే మెహరుని గీతము ఆనందభరితము పాడుమా మెహరుని ప్రేమను చేత బుద్ధి చేత లొంగనట్టిది భక్తి జ్ఞాన మార్గములకు లొంగునట్టిది యుక్తి చేత బుద్ధి చేత లొంగనట్టిది భక్తి జ్ఞాన మార్గములకు లొంగునట్టిది ప్రభుని చేరు దివ్యమైన బాట వంటిది ప్రభుని చేరు దివ్యమైన బాట వంటిది అది సర్వశక్తివంతమైన జ్యోతి వంటిది పాడుమా మెహరుని ప్రేమ పరమాత్ముడి మెహరుని గీతము ఆనందభరితము పాడుమా మెహరుని ప్రేమను మెహరు నామ మంత్ర జపము మరువబోకుమా మెహరు ప్రేమ పూల బాట వీడబోకుమా మెహరు నామ మంత్ర జపము మరువబోకుమా మెహరు ప్రేమ పూల బాట వీడబోకుమా మెహరు దివ్య సాన్నిధ్యమునంద కోరుతూ మెహరు దివ్య సాన్నిధ్యమునంద గోరుచూ ప్రభు సేవలోని జీవితమును దారపోయు పాడుమా మెహరుని ప్రేమను పరమాత్ముడే మెహరుని గీతము ఆనందభరితము పాడుమా మెహరుని ప్రేమను మెహర్ బాబాకి జై జై బాబా అండి. రజనీ గారు అందరికి జై బాబా. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. జై బాబా. ఇప్పుడు రాజువాణి గారు సంకీర్తన చేస్తారు. తర్వాత శ్రీరాములు గారు, శ్రీకుమార్ గారు చిన్న చిన్న పాటలతో రెడీగా ఉంటారు. ఉన్నారా రాజువాణి గారు? నేను బ్యాక్ సైడ్ పెట్టానండి చాట్ లోను. ఎవరి తర్వాత ఎవరో వాళ్ళు రెడీగా ఉంటే మనకి టైం కలిసి వస్తుంది. శ్రీరాములు గారు మీరు పాడండి. జై బాబా రజనీ గారు, అందరికీ జై పాడండి. బాబా అండి. తర్వాత చిన్న పాట. శ్రీకుమార్ గారు రెడీగా ఉండండి. అవతార్ మెహర్ బాబాకి జై. నామం చేయండి మెహరుని నామం చేయండి, నామం చేయండి మెహరుని నామం చేయండి. నామంబులో మెహరు నామమే మానవ జాతికి మహాప్రసాదం. నామములో మెహరు నామమే మానవ జాతికి మహాప్రసాదం. పంచభూతముల పాలకొడితడే, చతుర్వేదముల సారం బెందుతడే. ముగ్గురు మూర్తుల మూల పురుషుడే, ముగ్గురు మూర్తుల మూల పురుషుడే. మౌన భాషితుడు మెహరు బాబా. నామం చేయండి మెహరుని నామం చేయండి. నామంబులో మెహరుని నామమే మానవ జాతికి మహాప్రసాదం. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ రజనీ గారు. అందరికీ థ్యాంక్స్ అండ్ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. చాలా చక్కటి పాట చిన్న సంకీర్తన చేసినందుకు మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు శ్రీకుమార్ గారు సంకీర్తన చెయ్యాలి. తర్వాత అన్నపూర్ణ గారు రెడీగా ఉండాలి. శ్రీ మెహర్ పురుషోత్తమ చిద్విలాస భువన మోహన లావణ్య పూర్ణ తేజ భావనాతీత విశ్వాస భవ వినాశ భక్త హృదయాబ్జ భృంగ శుభ ప్రసంగ నిన్ను నేమనికి తింతు కన్న తండ్రి జన్మ తరించ సద్గురు సార్వభౌమ
నా జన్మ తరించ సద్గురు సార్వభౌమా. జై బాబా అండి. రజని గారు జై బాబా. జై బాబా అండి శ్రీకుమార్ గారు. చాలా చక్కటి చిన్న సంకీర్తన, అంత చక్కగా మీరు పాడినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు జై బాబా. నెక్స్ట్ అన్నపూర్ణ గారు లేరా? కోటేశ్వరరావు గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై జై బాబా మేడం. జై బాబా అండి. తర్వాత ఉమారాణి గారు రెడీగా ఉంటారు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ప్రేమికా 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 ప్రేమికా, ఎంతటి అపవాదమైన ఎంత కష్టం ఎదురైనా, ఎంతటి అపవాదమైన ఎంత కష్టం ఎదురైనా, మెహరు మెహరు మెహరంటూ అడుగు వేయరా. బాధలలోన బ్రతుకు బాధలలోన, వేదనలోన బ్రతుకు బాధలలోన, నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. బాధ నీకు కలిగిందని కుంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన ప్రభువు ఇచ్చరా. బాధ నీకు కలిగిందని కుంగిపోకు ఏనాడు, సుఖమైన దుఃఖమైన ప్రభుని ఇచ్చరా. ఏది జరిగినా అతని ఇచ్చనుకుంటూ, ఏది జరిగినా అతని ఇచ్చనుకుంటూ, నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. కలిమిలేములేమైనా కలకాలము ఉండవుగా, చివరి వరకు తోడుండును భగవంతుడే. కలిమిలేములేమైనా కలకాలము ఉండవుగా, చివరి వరకు తోడుండును అవతారుడే. తల్లి తండ్రై నిన్ను కాంచునతడు, తల్లి తండ్రై నిన్ను కాంచునతడు, నీవు విడనాడకు ఏనాడు మెహరుదామను. సర్వము మెహరిచ్చని తెలుసుకోరా, ఆ ఇచ్చకు బద్ధుడవై సాగిపోరా. ప్రేమికా 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 ప్రేమికా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం గారు. జై బాబా అండి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు ఉమారాణి గారు రెడీ సంకీర్తన చేయాలి. తర్వాత సీత గారు రెడీగా ఉండాలి. ఉమారాణి గారు. సీత గారు మీరు అన్మ్యూట్ అయితే మీరు పాడండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. ఆ ప్రేమిక జన హృదయాలయవాసి, హృదయాలయ సంచారి మెహర్, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి, హృదయాలయ సంచారి. సర్వలోకముల అధిపతి నీవే, సర్వలోకముల అధిపతి నీవే, సృష్టి స్థితి లయ కారణమీవే, పతితుల పాపుల కాచిన దీవే, పతితుల పాపుల కాచిన దీవే, ఆనందమయులకు ఆర్తివి నీవే, హృదయాలయ సంచారి మెహర్,
హృదయాలయ సంచారి అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా అండి. రజనీ గారు జై బాబా. ఇవ్వబండి సీత, చాలా చక్కటి సంకీర్తన. సమయాభావం వల్ల ఒక చరణమే పాడమన్నాను, అన్యథా భావించవద్దు. చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు మనకి జై బాబా. జై బాబా అండి. సంకీర్తనలు చేయడానికి టైం లేదు కనుక అందరూ నేను పేర్లు చెప్తాను, ఒక్కొక్క నిమిషం నామం చేయండి. బాలరాజు గారు అండ్ కొంచెం వెంకటేష్ గారు అండ్ మాలతి గారు సంకీర్తన నామం చేయండి. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। ఇప్పుడు కొంచెం వెంకటేష్ గారు నామం చేస్తారు. ఒక్క నిమిషం. కొంచెం వెంకటేష్ గారు, తర్వాత సుబ్బారావు గారు మీరు అన్మ్యూట్ అయితే చేయండి. సుబ్బారావు గారు, మాలతి గారు. జై బాబా. జై బాబా. ఒక నిమిషం నామం చేయండి. ఓకే, జై బాబా. ఓం పర బ్రహ్మ పరమాత్మా अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। जय बाबा. థ్యాంక్ యూ రజని. అందరికీ జై బాబా. బాబా అండి. జై బాబా. ఉమారాణి గారు ఒక నిమిషం నామం చేయండి. అరుణా రవీంద్ర గారు ప్రేయస్ చేయాలి. నందిగామ శర్మ గారు హారతి. ఉమారాణి గారు జై బాబా. విజయలక్ష్మి గారు మీకు అన్మ్యూట్ అయితే మీరు చేయండి. अवतार జై मेहर బాబా. बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। 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 भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। जय बाबा राजनी. జై బాబా అండి ఉమారాణి గారు. जय ఇప్పుడు बाबा. విజయలక్ష్మి గారు ఒక నిమిషం నామం చేస్తారు. తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉంటారు. अवतार मेहर बाबा की जय। मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा
मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा अवतार मेहर बाबा की जय जय बाबा జై బాబా అందరూ జై జై బాబా అండి. జై బాబా సిద్ధరేశ్వరి గారు అండి. ఒక్క నిమిషం. జై బాబా జై అండి బాబా రజని గారు. జై అవతార్ బాబా. మెహర్ బాబా की जय. हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर बाबा हरे हरे मेहर बाबा हरे हरे अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు ప్రభు ఇచ్చిన ప్రార్థనలో అరుణ రవీంద్ర గారు చేస్తారు. అనంతరం 1 నిమిషం మౌనం, తర్వాత హారతికి నందిగామ శర్మ గారు రెడీగా ఉంటారు. జై బాబా. అరుణ గారు. जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. O Parvardigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternal benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Akhur Mazda, and God the Beloved. You are named Ijaz, the only one worthy of worship. Avatar Meher Baba ki jai. Om Parabrahma Paramatma, Ya Yazdan, La Ilaha Illallah, O God Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean,
for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought rain to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all the sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. ప్రియతమ మెహర్ ప్రభుకి జై. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు మెహర్ పీటర్. అందరికీ జై బాబా, మీకు మెహర్ డియర్ గారు, మీకు జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు ప్రభువుకి మౌనంలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అనంతరం హారతికి శర్మ గారు రెడీగా ఉంటారు. అవతార్ మెహే బాబా కీ జై. అవతార్ మెహే బాబా కీ జై. జై బాబా అండి శర్మ గారు. जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय. बुझावे नारु जहलतनी ये कर कुदो रत्न ने फरमातु चलागी आशा भक्तों में के बख्शे नूरे मातु आया मुर शब्द मेहर बाबा चरण पर तू धरिए सर खुदाना जात दीवा के फदय हो तो मेहरबा तू तुझे माली हकीकत नो तू आशिक आर भी तुझे धरी क्या है वहद तुम्हारे फतनो कोई तूफातू अमोर रहने ऐसा लेक बख्शे ज्ञानो जदन के तू पर मातुमा जानी चने मो तारे इरफातु खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर के तुझ पर जान सदके सा किया आदे पिय मातू हमारी नाव भर धरिए तरवे तो हमें धरिए हमारा नाकुदा है मेहरु बाबा चेनिए बातू हमारा
నాకు దాయ్ మెహరు బాబా చేనిగే బాతు बुझावे नारु जहलतनीय कर कुदु रतने फरमातु चलागी आश भक्तों में के बचे दूरे मातु। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा, मेहर రజనీ గారు థ్యాంక్ యూ, అందరికీ జై మెహర్ బాబా। జై బాబా అండి, అందరికీ చక్కటి సంకీర్తనలు, ప్రార్థన, మంచి విషయాలతో ఈరోజు ఈ సహవాసం ముగిసింది. మళ్ళీ ఇదే టైంకి మనందరం బాబా దర్బార్లో కలుద్దాం. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా జై की బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా.